యేసుక్రీస్తునామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి దేవుని వాక్యంలోని సంగతులను మనము ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. ఆయన వాక్య వెలుగులో జీవించడానికి, దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నించే కార్యక్రమంలో భాగంగా ఆయన వాక్కులోని శ్రేష్టమైన సంగతులను మనము గ్రహించుటకు ప్రభు తన కృపా సాయం దయచేయను గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి నేను ఈరోజు ఒక అంశాన్ని, మిషన్ అండ్ మిషనరీ వర్క్, మరి మిషన్ అంటే ఏమిటి, మిషనరీ వర్క్ అంటే ఏంటి అనే దానిపైన ధ్యానించాలని ఆశిస్తున్నాను. దీన్ని అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో కొన్ని వచనాలలోంచి తీసుకొని ధ్యానించాలని ఆశిస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ వాట్ ఈజ్ అ మిషన్? an important assignment given to a person or a group of people, typically involving travel abroad. మరి the vocation or calling of a religious organization, especially a Christian one, to go out into the world and spread its faith. ఇక్కడ మిషన్ అంటే మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మరి అప్పగించబడినటువంటి వ్యక్తి కానీ, మరి గుంపుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆయా ప్రదేశాల్లో, దేశాలలో వారికి అప్పగించబడినటువంటి ఒక పని అని మీతో మనవి చేస్తున్నాం. ఇక్కడ ఇది ఒక మత సంబంధమైనటువంటి కార్యక్రమము. మరి ద క్రిస్టియన్ మిషన్ చెప్పేదేమంటే, దీన్ని మరొకసారి చెప్పాలంటే, ఏ పర్సన్ సెంట్ ఆన్ ఏ రిలీజియస్ మిషన్, ఎస్పెషల్లీ వన్ సెంట్ టు ప్రమోట్ క్రిస్టియానిటీ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ. ఇక మిషన్, మరి మిషనరీ అనే మాటలు మరి మత సంబంధమైన విషయాన్ని, మరి ఆ దేవుని యొక్క రాజ్య సంబంధమైన విషయాలని క్రైస్తవత్వంలో ఆయా ప్రదేశాల్లో లేదా విదేశాలలో ప్రకటించే వ్యక్తిని మిషనరీ అంటారని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారు మరి గురించి రాయబడింది. ఆయన నిజానికి పౌలు గారు 3 మిషనరీ ప్రచార ప్రయాణాలు చేయడం జరిగింది. మరి 4వ మిషనరీ ప్రయాణం కూడా చేసినట్టు తెలుస్తుంది. 4వ మిషనరీ ప్రచార ప్రయాణంలో ఆయన స్పెయిన్, క్రేటి, ఆసియా, అకయ మరియు మాసిదోనియా ప్రాంతాలలో మరి దేవుని సువార్తను మరి మిషనరీగా వెళ్ళి ప్రకటించినట్లు మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒక విషయం నేను చెప్పాలి. ఎ పర్సన్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఏ మిషనరీ. ఎ పర్సన్ అవే ఫ్రమ్ క్రైస్ట్ ఈజ్ ఏ మిషనరీ ఫీల్డ్. మరి ఎవరైతే యేసుక్రీస్తును దేవుడుగా కలిగి ఉన్నారో అతడు మిషనరీ. మరి యేసుక్రీస్తుగా దేవుడుగా లేని వ్యక్తుల మధ్య మరి చేసేటటువంటివి పరిచర్య లేదా ఆ వ్యక్తులనే మిషనరీ ఫీల్డ్, మరి సేవా పొలములు, మిషనరీ పొలాలని చెప్పడం జరుగుతుంది. క్రీస్తునందు ప్రియమైన వారిలో అపోస్తుడైన పౌలు గారు మరి తన జీవితకాలంలో మరి 4 మిషనరీ ప్రచార ప్రయాణాలు చేశారు. ఆయన క్రీస్తు శకము 37 నుంచి క్రీస్తు శకము 61 వరకు మిషనరీ ప్రయాణాలు చేసినట్లు మరి వ్యాఖ్యానాల కర్తల ద్వారా తెలుస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ 18వ అధ్యాయం, అపోస్తుల కార్యం 18వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనం ముందుంచుకోవాలని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ పౌలును యేసుక్రీస్తు ప్రభువారు దమస్కు మార్గంలో సంధించినప్పుడు ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాదు, కానీ యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచడం ద్వారా మరి నీతిమంతులుగా మార్చబడగలుగుతారని ఆయన గ్రహించి మరి అల్పులకును గనులకును
సిలువ వేయబడిన యేసును, పునరుద్ధానుడైన ప్రభువును ప్రకటించడం ప్రారంభించాడు. కాబట్టి ఆ సిలువ వేయబడిన యేసే క్రీస్తు అని ఆయన ప్రకటించడము మరి ఆ పౌలు యొక్క మరి పత్రికలలో, మరి అపోస్తలుల కార్యాలలో మనము చూడగలం. ఇక్కడ ప్రత్యేకించి ఒక సందర్భంలో పౌలు గారు ఏథెన్స్ నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. అక్కడ ఏథెన్స్లో కూడా ఆయన ఆ ఏథెన్స్ పట్టణానికి వచ్చినప్పుడు ఆ యొక్క పట్టణము విగ్రహములతో నిండి ఉన్నటువంటి పట్టణము, మరి అనేక దేవతలను ఆరాధించేటటువంటి మనుషుల మధ్య ఆ ఏథెన్స్ పట్టణంలో ఉన్నారు. అయితే వాటిలో మరి ఆ యొక్క దేవతా రూపాలను పౌలు గారు, సౌలు అనబడిన పౌలు చూస్తూ ఉన్నప్పుడు ఒకానొక చోట తెలియబడని దేవుడు అని ఒక చోట ఒక ప్రతిమ ఉన్నప్పుడు, మరి మీరు తెలియబడని దేవుడని ఎవరైతే ప్రకటిస్తున్నారో లేదా పూజిస్తున్నారో ఆ తెలియబడని దేవుడే యేసుక్రీస్తు ప్రభు అని, మరి ఆయననే సృష్టికర్త అయిన దేవుడని, మరి మానవులంతా కూడా దేవుని సృష్టి అని, వారికి ఏ కులం వారైనా ఏ మతం వారైనా సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో అందరూ సమానమే అని, ఆ యొక్క సృష్టికర్తను తడువులాడి కనుక్కోవాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనకు ఇష్టలుగా జీవించాలని, ఆయన యందు భయభక్తులు ఉంచాలని, నమ్మిక ఉంచాలని మరి ఆయన పౌలు గారు ఏథెన్స్లో మరి ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత మరి కొరింథు పట్టణానికి వచ్చినప్పుడు ఇక్కడ కొరింథు పట్టణాన్ని గురించి కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ కొరింథు పట్టణము ఏథెన్స్కు పశ్చిమాన దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గ్రీకు దేశానికి రాజధాని, మరి వ్యాపార కేంద్రమైనటువంటి పట్టణము కొరింథు పట్టణము. ఈ కొరింథు పట్టణంలో ఇంకోటి ఏమంటే పోకిరి పనుల విషయంలో పేరు పొందిన నగరము. అంటే అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసాలు, మరి అలాంటి పోకిరి చేష్టలు మరి చేసేవాళ్ళు కూడా ఆ కొరింథు పట్టణంలో ఉన్నారు. మరి అలాంటి కొరింథు పట్టణానికి మరి పౌలు గారు మరి ప్రచారం చేయడానికి మరి మిషనరీగా వెళ్ళడం జరిగింది. మరి ఈ యొక్క కొరింథు పట్టణము మరి ఐరోపాలో ఒక పెద్ద పట్టణమని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ 18వ అధ్యాయంలో 1 నుంచి 5వ వచనాలలో చూస్తే అపోస్తలుడైన పౌలు గారు, నిజానికి ఈ అపోస్తలత్వం గురించి కూడా ఒక మాట చెప్పాలి. పౌల్ అండ్ అపోస్టల్ బై ద విల్ ఆఫ్ గాడ్ అని రాయబడి ఉంటుంది. అనగా పౌలు గారు దేవుని ద్వారా అపోస్తలుడుగా చేయబడ్డాడు, అపోస్తలుడుగా ఉండడానికి పిలువబడ్డాడు అని అర్థం. కాబట్టి ఈ అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క కొరింథీ అనే పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ అకుల, ప్రిసిలా అనేటటువంటి 2 దంపతులను ఆయన కలవడం జరిగింది. వారు విశ్వాసులైనటువంటి వారు ఇటలీలో నుంచి వచ్చినటువంటి వారు. మరి వారు కూడా ఇటలీ నుంచి కొరింథీకి కొత్తగా వచ్చిన వారు అయినప్పటికీ మరి యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని కలిగి మరి భక్తి శ్రద్ధలతో దేవునిని ఆరాధిస్తూ యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని గురించి బోధించగలిగినటువంటి మరి గొప్ప విశ్వాస దంపతులుగా మనము ఈ యొక్క అకుల, ప్రిసిల్లా అనేటటువంటి దంపతులను చూడవచ్చు. ప్రియులారా, ఇక్కడ ఇతను అకుల అనేటటువంటి వాడు పొంతు వంశీయుడైన వాడు. అకుల అనే పేరుకు గరుడ పక్షి అని అర్థం ఉంది. ప్రియులారా, ఈ యొక్క పొంతు అనేటటువంటిది ఆసియా మైనర్లో ఉత్తరాన అనగా టర్కీలో ఈ యొక్క పొంతు అనే ప్రదేశం ఉందని మరి మీతో మనవి చేస్తున్నాను. వీరు ఇటలీ నుంచి, మరి ఇటలీ కూడా యూరప్లోనే ఉంది ప్రస్తుతం కూడా. మరి ఇటలీ నుంచి వచ్చినటువంటి అకుల, ప్రిసిల్లా అనేటటువంటి వారు మరి డేరాలు కుట్టి వృత్తి గలవారు. మరి డేరాలు కుడుతూ జీవనోపాధి చేసేటటువంటి వారు. మరి పౌలు గారు కూడా డేరాలు కుట్టేటటువంటి పని వచ్చు కాబట్టి ఆయన కూడా వారితో కలిసి డేరాలు కుట్టేటటువంటి పని చేస్తూ ఆ యొక్క కొరింథీ పట్టణంలో యేసుక్రీస్తు గురించి ప్రకటించినట్లు మనం చూడగలం. ప్రియులారా,
ఇక్కడ ఒక విషయం ఏమంటే, మరి అకుల ప్రిస్కిల్లా అనే వాళ్ళ ఇంట్లో ఈ యొక్క పౌలు గారు మరి ఒక పేయింగ్ గెస్ట్గా ఉండి మరి ఆ ప్రాంతంలో సేవ చేసినట్టు మనం చూడగలం. పాల్ వాజ్ దేర్ యాజ్ పేయింగ్ గెస్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ అకులా అండ్ ప్రిస్కిల్లాస్. కాబట్టి మరి ఈ విషయంలో మరి అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు ఆతిథ్యం ఇచ్చినటువంటి వారుగా ఉండి దేవుని మార్గాన్ని పౌలు ప్రకటించడానికి సహకరించినట్లుగా మనము ఈ వచనాల్లో చూస్తాం ప్రియులారా. మరి అందుకే పౌలు గారు 4వ వచనం చూస్తే, ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యేసుక్రీస్తును గురించి యూదులకును గ్రీకులకును ప్రకటించుచు ఒప్పించుచుండెను. నిజానికి పౌలు గారు ప్రతి విశ్రాంతి దినమున మరి సమాజ మందిరంలో, యూదుల యొక్క చర్చ్లను సమాజ మందిరం అని అంటారు, మరి యూదులతో తర్కించుచు, అంటే వాళ్ళు ధర్మశాస్త్రం గురించి ప్రశ్నలు అడిగినప్పుడు వాటి ప్రశ్నలకు సమాధానం చెబుతూ మరి విశ్వాసం ద్వారా దేవుని బిడ్డలుగా ఎలా జీవించాలనేటువంటి విషయాన్ని యూదులకును మరి గ్రీకు దేశస్థులకును ఆయన ప్రకటిస్తూ ఒప్పిస్తున్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ పౌలు ప్రకటించిన శుభవార్త ఏంటి? నిజానికి పౌలు గారు దేవుని వాక్యం బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను అని కూడా రాయబడింది. నిజానికి పౌలు గారు మరి క్రైస్తవ విశ్వాసంలో మరి ధర్మశాస్త్రముని నమ్మి ధర్మశాస్త్రం కోసం పోరాడినటువంటి వారు, ఆ తర్వాత యేసుక్రీస్తు ఆయనను రక్షించిన తర్వాత మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాకుండా యేసుక్రీస్తు యొక్క నందు విశ్వాసం ఉంచాలని దృఢంగా ప్రకటించే వాడుగా ఉన్నాడు ప్రియులారా. ఒక విషయం నేను మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. క్రైస్తవ విశ్వాస జీవితములో యేసుక్రీస్తే ప్రాముఖ్యమైన వ్యక్తి అని మీతో మనవి చేస్తున్నాను. ఏ దేవదూతలు కానీ కాదు, మరియు ఏ సెయింట్స్ కూడా కాదని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన వారంటున్నారు. నిజానికి చాలా కొన్ని మత శాఖలలో మరి దేవదూతల ఆరాధన లేదా కొందరి యొక్క సెయింట్స్ను వారి పేరిట కూడా ప్రార్థించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ మరి మానవ జాతి రక్షణకు కారకుడు ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు అని మీతో మరి తెలియజేస్తున్నాను. ఎందుకనగా కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని రాయబడింది. మరి సృష్టికర్త అయి సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడని కూడా 17వ వచనంలో రాయబడింది. నిజానికి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా యేసుక్రీస్తునందు నివసించుచున్నదని మరి కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా రాయబడింది. చెప్పేదేమంటే, మరి యేసుక్రీస్తే ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, ప్రకృతిని సృష్టించిన వాడు, మానవులను సృష్టించిన వాడు, మానవుల కోసం మృత్యుంజయుడై తిరిగి ఆది సంభూతుడుగా లేచిన వాడు కూడా యేసుక్రీస్తు ప్రభువే అని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టే యేసుక్రీస్తు నమ్మినటువంటి వ్యక్తుల సమూహాన్నే మనం సంఘం అంటాము. ఆ సంఘమునకు కూడా యేసుక్రీస్తే శిరస్సు అయి ఉన్నాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు అంటే మరి అధికారి అని అర్థం. సంఘమునకు శిరస్సు అంటే ఆయన ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త అని అర్థం. ఈ శిరస్సు లేని మొండాన్ని మనం ఊహించలేం. ఒకవేళ శరీరము ఉన్న తల లేకపోతే అది జీవించినట్లు కాదు. మరి శరీరం లేని మొండాన్ని లేదా తలను కూడా ఊహించలేం. అనగా క్రీస్తుకు సంగమునకు అంతటి అవినాభావ సంబంధం ఉందని, అందుకనే విశ్వాసులైన వారు క్రీస్తుతో అంటుకట్టబడి ఆయనను శిరస్సుగా, అధికారిగా, మరి నాయకుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా, విమోచకుడుగా కలిగి ఉండాలని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, కాబట్టి దీంట్లో మరి యేసుక్రీస్తు కలిగిన ఆధిక్యత మరి ఇందులో ఉందని మీతో మనవి చేస్తున్నాను.
మరి పౌలు గారు తన బాధ్యత బాగుగా తెలిసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఎథెన్స్లో ప్రకటించాడు. తర్వాత కొరింథీకి వచ్చినప్పుడు కూడా ఒకవేళ వారికి ప్రకటించకపోతే, ఆ యొక్క సిలువ వేయబడిన యేసుక్రీస్తును పునరుద్ధరణుడైన ప్రభువును ప్రకటించకపోతే వారు నరకాగ్నిగుండంలో పడతారు, లేదా వారి రక్తాపరాధ దోషానికి తాను బాధ్యుడవుతామని కూడా అంత విధంగా భావించినటువంటి వాడు పౌలు గారని మీతో మనవి చేస్తున్నాను. పౌలు గారు ఆ రోమపత్రికలు ఏమంటాడంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను, యూదునికిని గ్రీసు దేశస్థునికిని రక్షణ కలగజేయుట అది దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్పాడు ప్రియులారా. అనగా పౌలు ఆ సువార్త ప్రకటించడానికి భయపడలేదు, సిగ్గుపడలేదు. ఎందుకనగా ఆ సువార్తనగా యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానాల వార్త, ఆయన తిరిగి రానయ్యి ఉన్నాడన్నటువంటి వార్తనే సువార్త, శుభవార్త, గాస్పల్ అని మీతో మనం చేస్తున్నాను. సో గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ పవర్ టు డెలివర్ సిన్నర్ టు రిపెంటెన్స్. కాబట్టి మరి సువార్తకు ఉన్నటువంటి శక్తి ఏమంటే అది పాపిని పవిత్రుడుగా మార్చగలదు, అనీతిమంతులను నీతిమంతులుగా మార్చగలదు, మరి భక్తిహీనులు భక్తిపరులుగా మార్చగలడు, శక్తిహీనులు శక్తిమంతులుగా మార్చగలరు, మరి వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిస్తాడు, శాంతినిస్తాడు. మరి నిత్యజీవ మార్గంలో నడిపించేది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన శిలువ పునరుద్ధానాల వార్తని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, పౌలు గారు ఇంకా ఏమన్నారంటే, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. అంటే ఆయన ఏ లెవెల్లో వెళ్ళిపోయినాడంటే, మరి ఆయన సువార్త ప్రకటించకపోతే అది తనకే నష్టం, మానవులకు నష్టం. కాబట్టి ఆయన అన్ని మిషనరీ ప్రయాణాలు చేసి అనేకులకు, అల్పులకును ఘనులకును శుభవార్తను ప్రకటించాల్సిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా రాజుల ఎదుట కూడా, మరి చివరికి రోమా చక్రవర్తి ఎదుట కూడా తాను సాక్ష్యం ఇచ్చినట్లుగా మరి మనం బైబిల్లో చదవగలం ప్రియులారా. కాబట్టి యూదులు చాలాసార్లు ఎదురాడి దూషించినప్పుడు తమ వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యుద్ధకు వెళ్తాను అన్నాడు. ఇక్కడ చాలాసార్లు యూదులు అనేకసార్లు అపోస్తలుడైన పౌలు చెప్పేదానికి అడ్డంకులు చెప్పారు. ఆయనను జైల్లో వేయించిన సందర్భాలు ఉన్నాయి, కొట్టిన సందర్భాలు ఉన్నాయి, మరి హింసించిన సందర్భాలు ఉన్నాయి, చంపేయడానికి కూడా ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారు అంతగా వ్యతిరేకించినప్పుడు మాత్రమే ఆ శుభవార్తను యూదుల నుంచి తీసుకెళ్ళి నేను అన్యజనులకు ఆ యొక్క ప్రభువును ప్రకటిస్తాను అని వెళ్ళడం జరిగింది. చెప్పేదేమంటే, శుభవార్త మొట్టమొదటిగా మరి యూదులకే వచ్చింది, యూదులకే ప్రకటించబడింది. మరి అపోస్తలుడైన పౌలు మరి మొదట యూదులకే ప్రకటించాడు, ఆ తర్వాత అన్యజనులకు దేవుడు ఆయనను అపోస్తలుడుగా మరి పరిచారకుడుగా చేశాడని మీతో మనవి చేస్తున్నాం. ఇక్కడ మరి పౌలు గారి జీవితంలో పౌలు యొక్క ధైర్యము, ఆత్మలో తీవ్రత, అంకిత భావము, నశించిన ఆత్మల పట్ల భారం కలిగిన వాడుగా ఉన్నాడు ప్రియులారా. నిజానికి మరి నేడు సేవకులని చెప్పబడేవారు ఎంతమంది ధైర్యవంతులుగా ఉండి ఆత్మలో తీవ్రత కలిగి ప్రజల ఆత్మల విషయంలో భారం కలిగి ఉన్నారో తెలియదు. నిజానికి అలాంటి వారు కొందరు ఉండబట్టే సంఘం ఉందని నేను భావిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, నశించుచున్న ఆత్మల పట్ల, మరి వారి రక్షణ పట్ల మనకు సేవకులు ఎంతవరకు ప్రేమ కలిగి ఉన్నారు. నాకు ఒకసారి మరి ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియా భక్తుడు, ఇర్మియా ప్రవక్త గారు చెప్పిన మాట చాలా బాధను, ఆశ్చర్యాన్ని, ఆవేదనను మిగిలిస్తుంది. అది ఆయన ఏమన్నా అంటే, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊటగాను మరి ఉండునుగా కానీ ఆయన విలపించాడు.
నిజానికి ఇర్మియా ప్రవక్త యూదా వారి కోసం మరి దేవుడు ఇర్మియాను యూదా ప్రజలకు ప్రవక్తగా నియమించాడు, ప్రవక్తగా ప్రతిష్ఠించాడు. మరి ఆయన దేవుని యొక్క మాట చెప్పకుండా ఉండలేడు, చెప్తే వారు ఆయనని హింసిస్తారు. నిజాన్ని అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినటువంటి ఆ ఇర్మియా ప్రవక్త ఆ ప్రజల పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నారు. మరి వారి కోసం నిలబడిన వాడుగా కన్నీళ్లు కార్చినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే, మీ గురించి నేను మరొకసారి ప్రసవ వేదన పడుతున్నాను అని మరి ఒక సందర్భంలో అన్నట్లుగా చూస్తాం. నిజానికి ప్రసవ వేదన అన్నప్పుడు ఒక తల్లి జన్మ ఇచ్చే సందర్భంలో తన ప్రాణాన్నంతా పోగొట్టుకునేంతగా నొప్పితో ఒక శిశువుకి జన్మనిస్తుంది. కాబట్టి అలాంటి ప్రసవ వేదన విశ్వాసులలో కలిగి ఉంటేనే అనేకలు ఆత్మలు రక్షించబడతాయని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి మరి మొదట రక్షించబడాలంటే ప్రసవ వేదన పడాలి, ఆ తర్వాత యేసుక్రీస్తు రూపంలో మార్చబడాలంటే కూడా ప్రసవ వేదన పడాలి అని పౌలు భక్తుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి పాల్ వాజ్ వెరీ క్రేజీ ఫర్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్, బికాజ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ గాస్పల్ ఓన్లీ సేవ్స్ మ్యాన్ కైండ్, ట్రాన్స్ఫార్మ్స్ దేర్ లైఫ్స్. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే జీవితాలను మార్చగలడు, మరి పరివర్తన తేగలడు, మరి శాంతినివ్వగలడు, నిత్య జీవ మార్గములో మనను నడిపించగలడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ ఒక సందర్భంలో పౌలు గారు దేవుని యందు భయభక్తులు గల తీతుయూస్తు అను ఒకడు తన ఇంటిని సువార్త ప్రకటించడానికి ఇచ్చాడు. తద్వారా దానికి దగ్గరలో ఆనుకొని ఉన్న సమాజ మందిరపు అధికారి క్రిస్ప్ అనేవాడు వారి ఇంటి వారును ప్రభువును అంగీకరించారు. ఒక వ్యక్తి తీతుయూస్తు అనే వాడు మరి పౌలు గారికి సువార్త ప్రకటించడానికి ఒక ఇల్లు ఇచ్చినప్పుడు, అంటే వాడుకోవడానికి ఇల్లు ఇచ్చినప్పుడు దానికి దగ్గరలో ఉన్నటువంటి ఆనుకొని ఉన్న సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్ప్ అనేవాడు కూడా అతని ఇంటి వారందరితో సహా యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నాడట. కాబట్టి మరి అనేకమైనటువంటి వ్యక్తులు కొరింథీలో అనేక మంది విశ్వసించి బాప్తిస్మము పొందిరి అని వ్రాయబడింది. ఇప్పుడు దీన్ని ఒక ప్రత్యేకమైన విషయంగా నేను 9-10 వచనాలను చెప్పాలని ఆశిస్తున్నాను. మరి అప్పుడు రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అని రాయబడింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అపోస్తలుడైన పౌలు గారికి దర్శనంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఈ పట్టణంలో, కొరింథు పట్టణంలో నాకు బహుజనం ఉంది, అనగా అనేకులు రక్షింపబడిన వలసిన వారు ఉన్నారు. కాబట్టి నీవు భయపడకుండా ఈ శుభవార్తను ప్రకటించు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు ఆయనకు దర్శనంలో చెప్పాడనమాట. కాబట్టి దర్శనం అంటే మరి కళ ద్వారా లేదా మరి దర్శనంలో చూడడము అనగా తేరు చూడడము లేదా చూడడం అనే మాటలు రాబడినాయి. నిజానికి పాల్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్, అంటే పౌలు గారు దార్శనికుడు. మరి ఆయన శుభవార్తను ఆ విధంగా ప్రకటించాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసులకు కూడా ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేమును, యూదయ, సమరయ, బూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటానని అపోస్తుల కార్యం 1:8 వచనంలో రాయబడి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారు అందరూ కూడా ఆయన జగత్తు పునాది వేయబడకమునిపే మనను కొందరిని క్రీస్తులు ఏర్పరచుకున్నాడు. వారు సువార్థికులుగాను, అపోస్తులుగాను, మరి కాపరులుగాను, మరి బోధకులుగాను, ఉపదేశకులుగాను ఆయా పనులలో ఉంటున్నారు. కాబట్టి ఈ ఏర్పరచబడినటువంటి వారు ఆయన గుణాతిశయములను, యేసుక్రీస్తు గుణాతిశయాలను ప్రకటించాల్సినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మరి అందుకోసము ప్రజలు కూడా సహకరించాల్సినటువంటి వారై ఉంటున్నారు. నిజానికి మనము మన జీవితంలో మన సమయాన్ని
మరి టైం, టాలెంట్స్ అండ్ ట్రెజర్స్, మన సమయాన్ని మరి తలాంతులను మన ధనాన్ని కూడా ఆ యొక్క దేవుని యొక్క పరిచర్యలో మనం వాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి యేసుక్రీస్తు రాజ్య విస్తరణ కోసము మరి అందరూ కూడా భాగస్వాములు కావాల్సిన వారమై ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు మరి ఆ యొక్క మంచి పోరాడి తిని మరి నా పరుగు కడముట్టించి తినని బహుమానం నా కోసము ఉంది అని విశ్వాసంతో జీవించాడు ప్రియులారా. కాబట్టి బహుమానం పొందినట్లుగా క్రైస్తవ విశ్వాసులు, సేవకులు, మరి ఆయన నమ్మిన భక్తులు జీవించుటకు, మరి అనేక ఆత్మలను దేవుని రాజ్యంలో సంపాదించుటకు ప్రభు తన కృపను మరి అత్యధికంగా దయచేయునుగాక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి God has chosen us before the foundation of the world to proclaim His word, to proclaim His salvation, healing, deliverance, peace, joy, blessing to the nations. కాబట్టి మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, మరి సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని చెప్పిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని అలాగూ జీవించుటకు, ఆయన మహిమార్థం జీవించుటకు, ఆయన కోసం జీవించుటకు, ఆయన పరిచర్యలో సహకరించుటకును, ఆయనను మయపరచుటకును ప్రభు తన కృపను అనేకులకు వింటున్న వారి హృదయాలలో అత్యధికముగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. మా స్తుతి కారణభూతుడైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధిలో వస్తున్నాం ప్రభా. మరి అపోస్తలుడైన పౌలు జీవితము ఒక తెల్లని పుష్పం. ఆయన పరిచర్యలో మరి వాడబడే సాధనంగా మరి అన్య జనులకు అపోస్తలుడిగా చేసిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన చేసిన మిషనరీ ప్రయాణాలు, ఆయన కలిగిన త్యాగము, ఆయన కలిగినటువంటి ధైర్యము, ఆయన కలిగినటువంటి ఆ యొక్క ఆత్మల పట్ల కలిగిన భారం, ప్రేమ అనేక వింటున్న ప్రజల హృదయాలలో దయచేయమని, అంతేకాకుండా మీ వెలుగును వింటున్న ప్రజల హృదయాలలో ప్రసరించమని దేవా, యేసుక్రీస్తు మహిమగల సువార్తను ప్రకటించుటకు మీ భక్తులను, సేవకులను, ప్రపంచమంతటా ఉన్నవారిని ప్రేరేపించమని, ఈ వాక్యాన్ని నీరు కట్టి పరింపజేయమని, అందుకు కావాల్సిన జ్ఞాన వివేకాలు, బల ప్రభావాలు, ధనాన్ని సమస్తమును మీరు దయచేసి ముందుకు నడిపించమని, ఆత్మాభిషేకంతో, వరములతో, ఫలములతో ఈ పరిచయని ఫలభరితం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.